अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद पटेल, आप देख रहे हैं स्टार न्यूज़ एक्सप्रेस। अरे इस गाड़ी में लेके इनको भिजा दो। क्या कौन सा देश है? माँ के कहीं क्या लोड़े हाथ में लगा था जोरी के लोड़े तेरी जनती की तेरी माँ की छोड़ दे माँ के लोड़े क्या समझ रहा माँ के लोड़े? हाँ बोले हाथ देने रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा है माँ के लोड़े? बात करो माँ के लेके जाकर पुलिस स्टेशन वाले लंच नाम देंगे మూడు ఎన్ని ఉన్నాయి సార్ అవి పెడతానంట మూడు నా బండి 0379 తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొకసారి ఇలాంటిది పునరావృతం కాదు అన్నటువంటిది సార్ మనకు చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే సారు శ్రీనివాస్ గారు చెప్పడమే కాదు, నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ కూడా ఇంకా పై అధికారులు వినాలి. ఆయన్ని గ్యారంటీ మా డ్రైవర్లందరి తరపున మా తరపున డిమాండ్ చేసేది ఏంటంటే గ్యారంటీ ఆయన సస్పెండ్ చేయాలి, ఉద్యోగుల నుంచి తీసేయాలి. తీసేయకపోతే మాత్రం కేవలం ఇది కుత్బుల్లాపూర్లోనే ఇప్పుడున్నటువంటి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇక్కడ ఆందోళన నడుస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు కనుక తలుచుకుంటే గ్యారంటీ ప్రతి స్టేషన్ ముందల అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ముందల కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మనుషులమే. ఇప్పటిదాకా ఉమేష్ రెడ్డి చెప్పినట్టు మొత్తం సచ్చిన కానించి పుట్టేదాకా డ్రైవర్ లేకపోతే ఏ పని కాదు. అయినా డ్రైవర్లు అంటే చాలా చులకనగా చాలా హేళనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంత చులకనగా చూడకపోతే నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ పదం అంటే ఆ భాష వచ్చేది కాదు. ఖచ్చితంగా అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, గ్యారంటీ ఎవరైతే నిన్న డ్రైవర్ మీద అనుచితంగా ప్రవర్తన చేసిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. చట్టరీత్యా కనుక చర్య తీసుకోని పక్షంలో మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమం కనుక స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మన ఎస్హెచ్ఓ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ప్రకారం మనం ఈ రోజుకి ఈ ఆందోళన విరమిస్తా ఉన్నాం. దానికి సంబంధించిన దాంట్లో సార్ మాట్లాడతారు. కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కావాలి, ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావాలి సార్. మాకు కావాల్సింది చెప్పాను కదా మా పై ఆఫీసులు యాక్షన్ తీసుకున్నారు. మీకు మీరు ఒక 5-6 మంది ఉంటే ఒకటి లెటర్ రాసి సార్కి ఇచ్చిపోదాం. అందరు సంతకాలు పెడదాం, అందరం పెడదాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను, దీని మీద అందరు సంతకాలు పెట్టండి. గ్యారంటీ ఆయన మీద చర్య తీసుకోవాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. బస్ ఒక 10 నిమిషాలు అందరూ సంతకాలు పెట్టేసి